హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి అవిక వ్లాగ్స్. మేము హైదరాబాద్కి వెళ్తున్నామండి. ఇంకా బస్ ఎక్కేసాము. చూడండి, ఇంకా మా పాప పక్కా ఫోన్ కావాలి, ఇంకా షార్ట్స్ చూస్తూనే ఉంది. ఫోన్ ఇస్తేనే ఇంకా సైలెంట్గా ఉంటుంది. ముందే జర్నీ 3 hours కదండి. సో ఇంకా ఫుల్ అంటే ఫుల్ రష్ ఉన్నారు. ఈ ఆధార్ కార్డ్ వల్ల ఎంతమంది ఎక్కుతున్నారు. అసలు బస్సులు అంటే ఖాళీగానే లేదు. ప్రజ్ఞాపూర్లో ఇంకా కంకులు కొన్నాము. సో ఇంకా తినుకుంటూ అలా ఇంకా ఎంజాయ్ చేస్తున్నాము జర్నీ. సో ఇంకా మా పాపకి ఇంకా ఫుడ్ పెట్టలేదు. అప్పటికే 12:30 అవుతుంది. అందుకే ఇంట్లోనే ఫ్రూట్స్ కట్ చేసుకొని బాక్స్లో పెట్టేసుకొని వచ్చినాము. సో ఇంకా తింటుంది తను. పపాయ కట్ చేసుకొని వచ్చానండి, ఫ్రూట్స్ తన కోసము. ఇంకా ఏదో ఒకటి నాన్ స్టాప్గా ఇంకా తినుకుంటూ ఎంటర్టైన్మెంట్ మా పాపతోటి ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాము. 3 hours అలా మంచిగా గడిచిపోయింది. ఇంకా ఏం విసిగించలేదు. సో నెక్స్ట్ డే ఇంకా బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళాము. సో వెళ్ళగానే ఆ రోజు కళ్యాణం రోజే వెళ్ళాము బల్కంపేట ఎల్లమ్మ దగ్గరికి. అస్సలు అంటే బాలనగర్ దాకా ఉందండి క్యూ. ఇంకా నెక్స్ట్ డే వెళ్ళామని వచ్చేసాము. రథం అయిపోయినాక తర్వాత 2 days తర్వాత వెళ్ళాము. సో ఇంకా ఇది ఎల్లమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చాము. బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ ఇది. సో ఇక్కడ ఇంకా ఆ అమ్మవారికి నిమ్మకాయ దండలును కొబ్బరికాయ ఇట్లా తీసుకొని ఇంకా అక్కడ చెప్పులు వదిలిపెట్టాము. సో ఇది అండి బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ మెయిన్ ఎంట్రెన్స్. సో ఇంకా 2 days అన్నా కదా, అందుకే ఇంత మంచి అలంకరించారు. అయినా కూడా చాలా అంటే చాలా రష్ ఉన్నారు. చూడండి, ఇక్కడ దాకా ఉన్నారండి, మెయిన్ ఎంట్రెన్స్ దాకా ఉన్నారు లైన్. ఇంకా లోపలికి వెళ్తున్నాము. సో మా మమ్మీ, నేను, మా చెల్లె వాళ్ళు ఇట్లా అందరం వచ్చామండి టెంపుల్కి. సో ఇంకా ఇక్కడ ముందరికి వెళ్ళేసి ఇక్కడనే బయట మెయిన్ ఎంట్రెన్స్ దగ్గరనే టెంకాయలు కొట్టాలన్నమాట. ఇక్కడ అందరికీ ఏమైనా కోరికలు ఉంటే ముడుపు కట్టే ప్లేస్ అట ఇది. ఇక్కడనే అండి అందరు ఇంకా కుంకుమ, పసుపు, అమ్మవారి దగ్గరికి తెచ్చిన పువ్వులు అన్నీ ఇంకా నాకైతే మా మమ్మీ వాళ్ళు చేశారు. ఇంకా నేను చేద్దామన్న వారికి ఇంకా అస్సలు నా ముందున్న వాళ్ళు వస్తే అస్సలు జరగలేరు. అసలు వాళ్ళు అక్కడ వద్దు వద్దు అన్నా కూడా కొబ్బరికాయలు కొడుతూనే ఉన్నాడు తను. వాళ్ళు తిడుతున్నారు, ఇతను కొడుతూనే ఉన్నారు. సో ఇంకా వీళ్ళే చాలా లేట్ చేశారు. సరేలే అని నా దగ్గర ఇంకా దూరం నుంచే నేను నా పూజ కంప్లీట్ చేసుకున్నాను అమ్మవారికి. సో అక్కడనే ఇంకా అవన్నీ పెట్టేసి ఇంకా కొబ్బరికాయ కొట్టేశాను. ఇంకా ముందుకు వెళ్తే అక్కడ ఒకటి వాటర్ ఉన్నాయన్నమాట డ్రమ్ములో. అవి కొంచెం బండార కలిపిన ఉన్నాయి. అందరు తలపైన పోసుకుంటున్నారు అనమాట. అమ్మవారి బావిలో నుండి వచ్చిన వాటర్ అనమాట ఇది. సో ఇంకా ఇక్కడ లైన్లో నిలబడ్డాము. బోనాలు చేసే వాళ్ళు బోనాలు చేస్తున్నారు. ఇంకా ఒక అతను చూడండి బోనాలు తీసుకొని వచ్చారు. తనకి దేవుడు కూడా వచ్చారు చూడండి, లైట్గా కనబడుతుంది. సో ఇంకా మేమైతే టికెట్ తీసుకొని వెళ్ళాము, చిన్న పాప ఉందని. సో ఇంకా లోపలికి వెళ్ళాము. ఇదే అండి ధ్వజస్తంభము. సో చాలా అంటే చాలా బాగా డెకర్ చేశారు. చాలా బాగుంది టెంపుల్ పెద్దగా. నేనైతే ఫస్ట్ టైం వచ్చానండి టెంపుల్కి. సో ఇది ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ గండ దీపం ఉందండి, చూపిస్తానండి. 1.5 hour పట్టిందండి మాకైతే లైన్లో. సో ఇంకా అక్కడ గడ దీపం అన్న కదా, అది చూసాక ఇంకా కొంచెం ముందుకు వచ్చాము. ఇంకా లోపలికి ఇట్లా మెట్లు ఉంటాయి అన్నమాట అమ్మవారి దగ్గరికి. ఇంకా లోపలనైతే అమ్మవారిని తీయలేదు, ఏమన్నా అంటారేమో అని ఇంకా ఇక్కడ దాకానే స్టాప్ చేశాను. సో అమ్మవారి ఫోటో బయట వేశారు, అది చూపిస్తున్నానండి. ఇంకా అమ్మవారు ఇలా ఉంటుంది. ఇక్కడ పడుకొని ఉంది చూడు, ఆ అమ్మవారు నిజమైన బావిలో నుండి వచ్చిన విగ్రహం అన్నమాట. ఇంకొకటి ప్రతిష్ఠించారట. ఇది 600 years బ్యాక్ అట ఈ అమ్మవారి ఆలయం కట్టింది. సో ఇక్కడ ఇంకా అద్దాల మేడ కూడా ఉందండి అమ్మవారిది. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా అమ్మవారికి ఇక్కడ ఓడి బియ్యాలు అన్నీ పోస్తున్నారు. ఇక్కడ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ అమ్మవారికి చీరలు, ఆ అమ్మవారికి ఓడి బియ్యాలు ఇంకా అన్నీ. ఇంకా ముందుకెళ్తే చూడండి, ఇక్కడ అక్షంతల కోసం వచ్చాము కానీ ఇంకా ఇయ్యరంట, ఓడిబియ్యం అంతే. ఇంకా అమ్మవారి పాదాలు గిట్లా ఇక్కడ చూపించారు. సో ఇంకా ఇక్కడ బొట్టు పెట్టేసుకొని ఇంకా బయటకు వచ్చేసాము. ఇంకా ప్రసాదం కోసం ఇంకా ఎగ్జిట్కి వచ్చేసాము. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ముందు ఇంకా ఇట్లా ఉన్నాయన్నమాట అమ్మవారి ఫొటోస్, ఇంకా కంకణాలు గిట్లా అన్నీ ఇంకా నార్మల్గా జాతర టైప్ ఉన్నాయన్నమాట. సో ఇంకా మా పాపకు ఒకటి తీసుకున్నాను, ఇక్కడ ఇట్లాంటిది ఒకటి. సో ఇక్కడ ఇది ఇలా అయిందనమాట. మా దర్శనం అయితే చాలా చాలా బాగా అయింది. అక్కడ నుంచే ఇంకా డీమార్ట్కి వచ్చేసాము. సో మా పాప చూడు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తుంది. అందులో కూర్చోబెట్టేసుకుంటే ఇంకా అస్సలు దిగట్లేదు. ఇంకా అలా కొంచెం షాపింగ్ చేసాము డీమార్ట్లో.
ఇంకా బయటకొస్తేనైతే మా పాప అసలు ఎవ్వరి దగ్గరికి వెళ్ళదు. నా దగ్గరనే ఉంటది. అదేందో నాకైతే పిచ్చిలేస్తది మెయిన్‌గా. ఇంకా నాకు చాలా రీజనబుల్‌గా అనిపించిందండి. ఇక్కడ డీమార్ట్‌లో చింతల దగ్గర ఉందనమాట. పేరంతా ఐడియా లేదు. ఎక్కడనో. సో, ఇంకా కొన్నైతే కొన్నాము. ఇయర్ బ్యాండ్స్ అట్లాంటివి. మా పాపకైతే ఇంకా అక్కడ టాయ్స్ ఉన్నాయి. అస్సలు వదిలిపెట్టలేదు. సో, ఇంకా మా మమ్మీ అయితే పోలీస్ కార్ కొనిచ్చింది. ఇంకా దాంతోటి ఒకటి పట్టుకొని ఇంకా ఆగిపోయింది. ఏది తీసుకున్నా మమ్మీ నాకు, మమ్మీ నాకు ఇంకా అదే పాట. సో, ఏదంటే ఏది చూడనీయలే. ఏదో ఇంకా కొన్ని అట్లా తీసుకొని వచ్చేసాము ఇంకా వెళ్ళినందుకు. సో, చాలా అంటే చాలా రీజనబుల్‌గా అనిపించింది. బావుంది. ఇంకా నెక్స్ట్ టైమ్ ఎప్పుడన్నా వెళ్ళాలి. సో, ఇంకా ఇక్కడ చూడండి టాయ్స్ చాలా ఎక్కడ పడితే అక్కడ టాయ్స్ ఉన్నాయి. ఇంకా అవి చూపించి ఇంకా నయ్యం అందులో కూర్చుంది కాబట్టి ఏం లేదు. కొద్దిసేపు కిందకి వదిలిపెట్టా మొత్తం నాన్ స్టాప్‌గా ఇంకా నా పేరు చిట్టి, చిట్టి, చిట్టి అని పిలుస్తది. ఇంకా నన్ను మమ్మీ కంటే ఎక్కువ చిట్టి అనే పిలుస్తది. అరుస్తూనే ఉంది ఇంకా. సో, చూడండి ఇంకా ఇక్కడ బ్యాగ్స్ అట్లాంటివి తీసుకున్నాము. ఇంకా ఇంకా డోర్ కర్టెన్స్ అట్లాంటివి ఇంకా చూసాము. చాలా బాగా అనిపించింది. సో, ఇంకా మా పాపకి వాటర్ బాటిల్ పగిలిపోయింది. సో, వాటర్ బాటిల్ చూసాను. కానీ కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది. సరే లైట్‌లే నెక్స్ట్ టైమ్ అనుకోని ఇంకా ఇక్కడ సిద్దిపేటలో తీసుకుందామని వదిలిపేసాను. సో, ఇంకా కొన్నైతే కిచెన్ ఐటెమ్స్ అయితే మెయిన్‌గా ఎక్కువ తీసుకున్నాము. సో, ఇంకా కొన్ని కొన్ని ఐటెమ్స్ ఇంకా చేసేసి బిల్ కౌంటర్ దగ్గరికొచ్చాము. సో, ఇదండి చాక్లెట్స్ అయితే ఒక 2, 3 తీసుకుంది మేడం. సో, ఇలా బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ నుంచి డీమార్ట్‌కి ఇలా వెళ్ళి ఇలా మా షాపింగ్ కంప్లీట్ చేశానండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.